మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. విశాఖపట్నం గోపాలపట్నం చెందిన 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో పిల్ల కనకమహాలక్ష్మి అనే మహిళ చీటీలు వేసి మోసం చేసి 2 కోట్ల వరకు దాదాపుగా అందరికీ టోకరా వేసిన నేపథ్యంలో గోపాలపట్నం ఎల్లపువానిపాలెం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ ఎప్పుడెప్పటి నుంచి కట్టారు, ఏమైంది అసలు, ఏంటి సంగతి? ఆవిడ చీటీలు అంటే సార్ 40 సంవత్సరాల నుంచి వేస్తుందంట. అయితే మాకు తెలియదు. మా పిన్ని ఏమో మా పిన్ని వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి కనకమహాలక్ష్మి, పిల్ల గణేష్, సత్యవతి, వెన్నెల, శివ గణేష్ వీళ్ళందరూ వచ్చి మీరు చీటీలు వేసుకుంటే, స్వాతి చీటీలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ఏదో చీటీ వేసుకోవచ్చు కదా, పిల్లలతో ఉన్నావు, 4 ఆడపిల్లలతో ఉన్నావు అని నన్ను మబ్బు పెట్టారు సార్. మబ్బు పెడితే నేను 5 లక్షలు చీటీలు వేసాను సార్. నాది 5 లక్షలు, నా ఫ్రెండ్స్ ద్వారా 10 లక్షలు సార్, 5 లక్షలు ఇద్దరు చేత సార్. మా చెల్లి చేత అన్న చేత నాకు 20 లక్షలు ముంచేసింది సార్. ఇప్పుడు వాళ్ళందరూ నా ఇంటి మీద పడుతున్నారు సార్. నేను వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. నాకు న్యాయం చేస్తారని ఏడుకుంటున్నాను సార్. మీ సొమ్ము ఎంత ఉంది? ఎంత? నా ఒక్కదాన్ని 20 లక్షల దగ్గర సార్. నా తరపు నుంచి, నా ఫ్రెండ్స్ తరపు నుంచి నేను వేసాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను పట్టుకుంటున్నారు సార్. నాకు పోలీసుల తరపు నుంచి వెళ్ళడం న్యాయం లేదు సార్. నన్ను ఇంటికి వెళ్ళి అడిగితే నా మెల్లో తాడు తెంపి, పుస్తలు తాడుతా సార్ తెంపేసారు సార్. నా పుస్తలు తాడు తెంపినామా? నేను ఏం జరిగింది అసలు, ఏంటి జరిగింది అసలు? ఇంటికి వెళ్ళి అడిగాం సార్, ఆ డబ్బులు సంగతి ఏమంటామని. వంశీ అన్న పోయి, శివ గణేష్, వంశీ, అలాగే ఎవరు వెన్నెల, నాగమణి వీళ్ళందరూ నాకు దాడి చేశారు సార్. ఇదిగోండి సార్, నాకు న్యాయం చేయలేదు సార్. ఎక్కడికి వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. 2022 నుంచి తిరుగుతున్నాను సార్. తిరిగి అలసిపోతున్నాను సార్. నాకు న్యాయం అయితే చేయట్లేదు సార్. చిలకలని చూడండి సార్, అలాగే ఎర్రగా కందిపోయిందో. ఏం చేశారా వాళ్ళు? ఏం చేశారు? నేను ఇంటికి వెళ్ళిన మనుషులకి దాడి చేసి నన్ను కొట్టారు సార్, లాక్కెళ్ళిపోయి. అందరూ అలాగే ఎంతమంది డోర్లు వేసుకొని ఉంటున్నారు. ఇంటికి వెళ్తే పోలీసు వాళ్ళతో చెప్తున్నారు సార్, మాకు న్యాయం అయితే జరగట్లేదు సార్, మాకు న్యాయం చేయండి. నాకు 4 ఆడపిల్లలతో నేను చచ్చిపోతున్నాను సార్. నా డబ్బులు నాకు ఇప్పించాడు సార్. తిరగ కట్టుకున్న డబ్బులు సార్. నేను పాస్ పని చేస్తాను. ఏం చేస్తారమ్మా ఈరోజు? ఏంటి, ఎందుకు వచ్చారు? సిపి గారిని కలుస్తున్నారా? సిపి గారిని కలడానికే వచ్చాను సార్. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నాకు న్యాయం జరగలేదు సార్. అప్పుడు మేము మీడియా వాళ్ళ తరఫు నుంచి కూడా మేము పైకి వరకు మేము రావాల్సి వచ్చింది సార్. మేము ఈరోజు మాకు న్యాయం, ఇగో కమిషనర్ సార్ దగ్గరికి వచ్చాం సార్. ఇక్కడ అందరికీ న్యాయం చేస్తారని, దేవుళ్ళలాగా ఉన్నారని చెప్పారు సార్. అందుకని అతని దగ్గరికి వచ్చాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నా ఏమో తెలియట్లేదు సార్. వాళ్ళకైతే ఒక్క మాట కూడా అనట్లేదు సార్. అమ్మ చెప్పండి, అసలు మీరు మీ గోపాలపట్నంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు? గోపాలపట్నంలో కంప్లైంట్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే అనేది ఐపీ అనేది పెట్టేస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు వాళ్ళకి లొంగిపోయారని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మాకు వీడియో కూడా ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, కనకమహాలక్ష్మి వాళ్ళు మేము సీఏకి డబ్బులు ఇచ్చాం, ఎస్ఐకి డబ్బులు ఇచ్చాం, మీరు ఎవరిని పిలిపించుకోండి, మాకు ఇలాగే అన్నారు, బూతులాడి మాకు ఏగా పేకలేరు అని చెప్పేసి అన్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ఏమి న్యాయం జరగట్లేదు. మా మమ్మీ తిను, నాకు 3 అక్క చెల్లెలు ఉన్నారు. నేను రఘు కాలేజ్లో చదువుకుంటున్నాను. నేను కాలేజ్ మాని ఇవన్నీ చేశాను. ఇవన్నీ జరుగుతున్నాయి, ఒక 3 ఇయర్స్ నుంచి జరుగుతుంది. కానీ మా మమ్మీ ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. కానీ నాకు ఎవరు చెప్పలేదు. నాకు తెలిసింది మొన్న తెలిసింది. అందుకే నేను నిన్న మీడియా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత మీడియా వల్ల మీడియా అసలు మాకు తెలిసింది 4 ఉన్నారని మాకు తెలుసు. మీడియా వచ్చిన తర్వాత 75 మంది, 80 మంది, 90 మంది ఇలాగ చాలా మందికి ఆవిడ ఇలా డోకరా ఇలా పెట్టేసిందని చెప్పేసి తెలిసింది. ఒక దగ్గర 2.5-3 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ 75 మందికి 2.5 కోట్లు అయ్యింది. ఇంకా చాలా మందే ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. ఎందుకంటే పరువుల కోసం, వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. కానీ ఆవిడ మాత్రం మాకైతే న్యాయం చేయలేదు. ఎందుకంటే 20 లక్షలు మాకు చీటీకి ఎందుకు కడతాము? పిల్లలు చదువు కోసము. మాకు నాన్న దిక్కు లేరు. మా నాన్న అసలు గొడవలు అయిపోయి, చిన్నప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి. మా డాడీ ఇక్కడ ఉంటున్నారు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. సో హైదరాబాద్లో మా మమ్మీ ఇక్కడ చదువుకున్న రఘు కాలేజ్లో నాకు సీట్ వచ్చి మా చెల్లెలకి ఇప్పుడు చీటీ కట్టడం దేనికి? పేరెంట్స్ ఎందుకు కడతారు? ఇలాగా పిల్లలు చదువుకుంటారని చెప్పి కడతారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఆ డబ్బులు మాకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే మేము ఎలా బతకాలి? ఇప్పుడు మాకు ఆ డబ్బులైనా ఇప్పించాలి, లేకపోతే మా చెల్లెలు మా చదువులైనా జరిగించాలి. మా చదువుల కోసమే చేసింది. మా చెల్లెలు చదువులు మా చదువులు జరిగించాలి. ఇంకొకటి ఏంటంటే, పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ, మీ అందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మాత్రము అస్సలు వాళ్ళు 10 సార్లు తిప్పిస్తారు. కానీ న్యాయం అంటే జరగదు. 10 సార్లు తిప్పిస్తారు, కోట్లు తిప్పిస్తారు, అన్నీ చేస్తారు. లాస్ట్కి ఐపీ పెట్టేస్తామని చెప్తారు. అందుకే మేము కేసు పెట్టలేదు. అందుకే ఇక్కడ సిపి సార్ దగ్గరికి అయితే వచ్చాం. న్యాయం ఎలాగైనా జరగాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టికి ఎలాగైనా చేరాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
అమ్మ చెప్పండి, ఎంత కట్టారు మీరు? ఎప్పటి నుంచి కట్టారు ఈ చీటీ? 4 లక్షలు కట్టాం సార్. నాది మా బామ్మడిది ఇద్దరిది కలిపి 4 లక్షలు కట్టాము. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ అయితే ఆవిడకి ఇచ్చాము. 6 నెలల కిందట ఇచ్చాము. జనవరిలో ఇస్తానని ఒప్పుకుంది, ఇవ్వలేదు. మళ్ళీ జనవరిలో పిలిపిస్తే మార్చి ఎండింగ్కి ఇస్తా ఉన్నది, ఇవ్వలేదు. మార్చి ఎండింగ్ కూడా పిలిపించారు, ఇవ్వలేదు సార్. అది అమ్మ ఇవ్వలేదు సార్. మేము చాలా కూలి పని చేసుకొని బతికేవాళ్ళం సార్. మాకు ఉండడానికి ఇల్లు కానీ నడపడానికి బండి కానీ మాకంటూ ఏమీ లేదు సార్. మాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు ఇవి అవి మేము కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మాకు ఎలాగైనా న్యాయం జరగాలని సార్ న్యాయం చేస్తారని వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయాలి సార్. మేము చాలా కూలి పని చేసుకున్నాం. హార్డ్వేర్ షాప్లో సేల్స్మెన్గా చేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలి. మేము కష్టపడి రూపాయి దాచుకొని వాళ్ళ దగ్గర కట్టి మేము బాధపడతాం సార్. మేము డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా మేము ఉరేసుకుంటాను, నేను చచ్చిపోతాను, నేను తలుపు వేసేసుకొని లోనికి వెళ్ళిపోయి రంగ చేసి మా మీదే తిరిగి కేసు కంప్లైంట్ ఇచ్చింది సార్. స్టేషన్కి వెళ్ళి సార్ పిలిపించారు. మేము వెళ్ళాము. వెళ్తేనేమో 2 నెలలు ఇస్తాను, 4 నెలలు ఇస్తాను, 6 నెలలు ఇస్తాను అని చెప్పి మేము మమ్మల్ని పోలీస్ స్టేషన్కి 6 నెలలు పట్టించి తిప్పుతుంది సార్. మాకంటూ న్యాయం జరగలేదు సార్. మాకు న్యాయం చేయాలి సార్. మేము చిన్నపిల్లలతో ఉన్నాం. మాకంటూ వైజాగ్లో మాకు ఏమీ లేదు సార్. మేము అద్దెకుంటున్నాం. మేము అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయాలి సార్, అంతే. అమ్మ చెప్పండి, మీరు ఎంత కట్టారు? ఎప్పటి నుంచి చీటీ కడుతున్నారు? మా అత్తగారు గత 20 సంవత్సరాల నుంచి కడుతున్నారండి. ఆవిడ చాలా నమ్మకం. మా అత్తగారు 20 సంవత్సరాలు బట్టి కడుతున్నారు ఆ చీట్లు మాత్రం. ప్రతిసారి కూడా మా అత్తగారు ఆవిడ నమ్మి కట్టడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏం జరిగిందో తెలియదండి. 5 లక్షల చీటీ వేసామండి, 2 లక్షల చీట్లు 2 వేసామండి. 5 లక్షల చీటీ మొత్తం అయిపోయింది, కానీ అది ఇవ్వలేదని 2 లక్షల చీట్లు 6 నెలలు కట్టామండి. ఇంక ఈ చీటీ ఇవ్వలేదు, ఇంకా ఆ చీటీ ఎందుకని కట్టడం మానేసామండి. ఆ అత్తగారు కొంచెం మేము కూలి పని చేసుకునే వాళ్ళమండి. మా అత్తగారు కట్టిన డబ్బులు మాకు ఆధారం. ఆ డబ్బులు వస్తాయి, పిల్లలు చదువులు పనికొస్తాయని మా అత్తగారు దాచిన డబ్బులు అండి అవి. ఆ డబ్బులు కూడా లేకుండా అయిపోయాయండి. ఎన్నిసార్లు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, ఇంటికి వెళ్ళి అడగడం జరుగుతుంది, మా ఆయన గారు అడగడం జరుగుతుందని. కానీ ఇస్తాను రా అని చెప్పడం జరుగుతుంది, కానీ ఇవ్వడం కనబడలేదండి. ఆ డబ్బుల మీద మా పిల్లలు భవిష్యత్తు ఆధారపడి ఉండదండి. ఇప్పుడు వచ్చి 1 రూపాయి కూడా ఇవ్వడం జరగలేదండి అందులోని. కనీసం మీరే మార్గం చెప్తారని కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. కమిషనర్ గారు ఏదైనా మాకు మేలు చేస్తారని ఆశిస్తున్నామండి. దాని గురించి. అమ్మ ఏం పేరు? మీరు ఎంత కట్టారు? మీరు? నా పేరు లత. నేను 6 లక్షల చీటీ వేసాను. 6 లక్షల చీటీ వేసాను. నా కూతురు పెళ్లి కోసం అని వేసుకున్నాను. పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి చేసుకోవాలి, మా అమ్మాయికి డబ్బులు కావాలి అని అంటే లాస్ట్ వరకు ఉన్నామండి. మేము 6 లక్షలు కట్టిస్తాము. లాస్ట్ వరకు ఉన్నా పెళ్లి చేయాలి, నాకు డబ్బులు కావాలంటే ఇస్తాను, నువ్వైతే పెళ్లి చేయనిది. లాస్ట్కి నేను అప్పులు చేసుకొని పెళ్లి చేసుకున్నాను. అక్కడ వడ్డీలు కట్టలేకపోతున్నా, నాకు డబ్బులు కావాలంటే నీ మీద ఐపీ పెడతాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, మా ఇంటికి రావద్దు అని అన్నదండి. అని బెదిరించిందండి. ఏం చేసేస్తుంది మా మీద, పిల్లకి పెళ్ళోడు చేసాము, అప్పులు చేసాను, నేను వడ్డీలు కట్టలేకపోతున్నా, కావాలి అని అన్నే సరే మా మీదే తిరగబడ్డది. నువ్వు ఇలాగ వచ్చావంటే నీ మీద ఎన్నో కేసులు పెడతాను అని చెప్పిందండి. అందుకని మేము ఈ సార్ దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేస్తారని కమిషనర్ న్యాయం దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం కావాలి, ఎలాగైనా సరే మేము ఇక్కడ వదిలి వెళ్ళము, మేము ఇక్కడే ఉంటాము. మాకు న్యాయం కావాలి. వాళ్ళు పిలిపించి మాకు ఏదో ఒక న్యాయం కావాలి. మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. మాకు న్యాయం కావాలి. చెప్పండి అమ్మా, వీళ్ళంతా ఏంటి లిస్ట్ ఏంటి? వీళ్ళందరూ బాధితులే సార్. వీళ్ళందరికీ ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపి 80 మంది. నిన్న మాకు ఈ వేలో వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. 80 మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ బాధితులే సార్. వీళ్ళందరూ బాధితులే. ఇప్పుడు ఏంటంటే పోలీసులు మాకు ఎవ్వరు న్యాయం ఏమేనంటే ఐపీ పెట్టేసి వీళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఏమేనంటే ఫస్ట్ మేము అసలు కేసు కూడా పెట్టలేదు. ఏమేనంటే వాళ్ళే ఫోన్ చేసేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా నాటకాలు ఆడుతున్నారు. మా మమ్మీని కొట్టారు, నన్ను కొట్టారు, మా మమ్మీని కొట్టారు. ఇంట్లోకి జుత్తు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అది రాంగ్ కాదంట. కానీ మేము ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడం రాంగ్ అని పోలీసులు గారు కూడా అంటున్నారు. పోలీసులు కూడా సేమ్ అదే చెప్తున్నారు. మేము ఇంటికి వెళ్ళడం తప్పంట. మేము ఇంటికి వెళ్ళి అడగడం తప్పు, వాళ్ళు మా మీద తిరగబడడం తప్పు కాదు. వాళ్ళు మాకు డబ్బులు డోకరా కొట్టి ఇప్పుడు 75 మందికి ఐపీ పెట్టేస్తే ఎలా ఊరుకుంటుంది ఈ చట్టం? పోనీ ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి పోనీ ఓకే, 7 మందికి ఆల్రెడీ ఐపీ పెట్టేసింది. 75 మంది 80 మందికి చట్టం ఎలాగ ఐపీ ఇస్తుంది? స్టేట్మెంట్ ఎలా ఇస్తుంది? ఇప్పుడు ఏమైనా అంటే మేము ఐపీ పెట్టేసాము. వాళ్ళ కొడుకులు ఏమంటున్నారంటే మా దగ్గర ఏమీ లేదు. కొడుకు కోడలు ఇప్పుడు ఏమంటున్నారు? మా కోడలికి వాళ్ళ కోడలు వచ్చి మా అత్తకి నాకు సంబంధం లేదు, మా ఆయనకి నాకు సంబంధం లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు?
ఒకే ఇంట్లోని మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎలా ఉంటారు, ఆ నాగమణి కానీ, స్వాతి కానీ, వెన్నెల కానీ, ఆ శివ గణేష్ కానీ, ఇంకా వంశీ గారు. వంశీ అయితే నిన్న ఎందుకు వచ్చాడు, మా రిలేటివ్స్ అని వచ్చాడు, మరి అప్పు తీర్చేయచ్చు కదా, వచ్చినప్పుడు అప్పు తీర్చేయాలి. సో ఇంకా మాకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. ప్రధానంగా చెప్పండి, మీకు ఎలా న్యాయం కావాలి, మీరు సిపి గారిని ఏం వేడుకుందాం అనుకుంటున్నారు? మేము సిపి గారిని అయితే వేడుకుంటాం సార్. మాకైతే నాకు 4 ఆడపిల్లతో ఉన్నాను సార్. నేను 20 లక్షల రూపాయలు నష్టపోవాలంటే నా జీవితంలో నా బిడ్డలకి ఇప్పుడు ఏది ఆధారం ఉంది సార్. నా 3 బిడ్డలు ఎంటర్ చదువుతున్నారు. నా పెద్ద బిడ్డ అయితే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చింది. ఈ బిడ్డల కోసం బయటికి పంపించారని నేను ఎన్నో కలలు కంటున్నాను సార్. ఇప్పుడు నా బిడ్డల చదువులు, నా 4 ఆడపిల్లల చదువులు నేను ఏం చేయాలనుకుంటున్నాను. నాకేం చేస్తారో న్యాయం చేయండి పవన్ సార్. అలాగే చంద్రబాబు సార్, నాకు న్యాయం కావాలి. నేను కమిషనర్ గారి దగ్గరికి అందుకే వచ్చాను, అతను చేస్తారని తెలిసింది వచ్చాను. ఈరోజు మీడియా దించడం కారణం కూడా అదే సార్. నాకేమి తెలియదు సార్. అయితే ప్రధానంగా ఈ గోపాలపట్నం ఎల్లవానిపాలెం 89వ వార్డు ప్రజలంతా చీటీలు కట్టి మోసపోయారు. వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళు ఐపీ పెట్టేస్తారు, ఐపీ పెట్టేస్తే కోర్టులో ఇది తేలని విషయం, మేమంతా డబ్బులు కట్టి మోసపోతాం, మాకు అవసరాలు కొట్టి మేము పేద మధ్యతరగతి ప్రజలంతా కష్టపడి కూలీ నాలి చేసుకొని డబ్బులైతే చీటీలు కట్టాం, కానీ వీళ్ళేమో ఇప్పటికి కట్టట్లేదు, వెళ్ళి అడిగిన వాళ్ళందరినీ తిరగబడి కొడుతున్నారు. అందుకని మాకు న్యాయం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా సిపి గారి దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు మరో 10 నిమిషాల్లో సిపి గారిని అయితే కలుస్తున్నాం అని చెప్పి బాధితులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.